హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు 10th క్లాస్ రేషనల్ నెంబర్స్ది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను. రేషనల్ నెంబర్స్ మనం దాన్ని ఎలా డినోట్ చేస్తాము అంటే ఆప్షన్ ఏ ఆప్షన్ బి రెండు ఇచ్చాను. దాంట్లో ఏదో కరెక్ట్ చూస్ చేసుకోవాలి. ఆప్షన్ ఏ ఆర్ ఈజ్ ఈక్వల్ బ్రాకెట్ p/q బై pq సిగ్మా z q నాట్ ఈక్వల్ టు 0. బి ఆప్షన్ వచ్చేసి ఆర్ ఈజ్ ఈక్వల్ బ్రాకెట్ p/q బై pq సిగ్మా z q ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ ఏదంటే ఏ. q మస్ట్ నాట్ ఈక్వల్ టు 0 ఉంటేనే అది రేషనల్ నెంబర్ అవుతుంది. q అంటే ఏంటిది? కోషెంట్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ ద నేచురల్ అండ్ హోల్ నెంబర్స్? మన నేచురల్ నెంబర్స్ నిన్న చెప్పుకున్నాం కదా. నేచురల్ నెంబర్ స్టార్ట్స్ విత్ 1, 2, 3 సో ఆన్. ఏవైతే మనం ఎడిషన్ చేయడానికి ఉన్నాయో వాటిని మనము నేచురల్ నెంబర్స్ అంటాము. హోల్ నెంబర్స్, ఈ నెంబర్స్ మనకి 0తో స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3. సో ఆప్షన్ ఏ 0, 1, ఆప్షన్ బి 1, 0. మనకి నేచురల్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 తోటి, హోల్ నెంబర్ 0 తోటి. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్. నేచురల్ నెంబర్ అండ్ హోల్ నెంబర్లో స్మాలెస్ట్ నెంబర్ ఏది అంటే 1, 0. ఏంటంటే దీనికి మనకి ఎండింగ్ కదా, ఇన్ఫినిటీ నెంబర్స్ ఉంటాయి. అందుకే దీంట్లో లీస్ట్ నెంబర్ ఏదనంటే 1 నేచురల్ నెంబర్, హోల్ నెంబర్లో లీస్ట్ నెంబర్ 0. వాట్ వాజ్ ద లీస్ట్ అండ్ హయ్యర్ నెంబర్? 1 ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ. మనకి దేంట్లో హయ్యర్ నెంబర్ ఏమైనా ఉంటుందా అంటే ఏది ఉండదు. ఇన్ఫినిటీ అనేది హైయెస్ట్ నెంబరు. వాట్ ఆర్ ద టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డిజిమిల్స్? 1.2 అండ్ 1.3, 0.666. అంటే ఇట్లా కంటిన్యూగా ఇదే నెంబరు వస్తూ ఉంటే దాన్ని నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అంటారు. ఆప్షన్ బి 0.666, 1, 2, 1, 3. టెర్మినేటింగ్ నెంబర్స్ అంటే ఒక డెసిమలే ఉంటుంది. డెసిమల్ పక్కన ఒక నెంబరే ఉంటుంది. దాన్ని మనం టెర్మినేటింగ్ నెంబర్స్ అంటాం. సో దీంట్లో ఆప్షన్ వచ్చేసి ఏ. టెర్మినేటింగ్ నెంబర్స్ అంటే 1.2, 1.3. నాన్ టెర్మినేటింగ్ నెంబర్స్ డెసిమల్స్ వచ్చేసి 0.666. అంటే 0 పక్కన ఇన్ఫినిటీగా ఇదే నెంబర్ రిపీట్ అవుతూ ఉంటే దాన్ని నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, p/q మస్ట్ బి కోప్రైమ్, p/q must be standard form. C. p/m to the power of m, p/2, p/5 terminating decimals. B. p/2 into 5, p/m to the power of m into 6 non-terminating decimals. ఇవన్నీ కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్సే. నేను ఇది స్టేట్మెంట్ వైజ్గా ప్రిపేర్ చేశాను. p/q అనేది మస్ట్గా కోప్రైమ్ అయి ఉండాలి. p/q మస్ట్ బి స్టాండర్డ్ ఫామ్లో ఉండాలి. p/m టు ద పవర్ ఆఫ్ m, p/2, p/5 టెర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి. p/2 into 5, p/m టు ద పవర్ ఆఫ్ m into 6 ఇవి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి. సో ఇవన్నీ కరెక్ట్ స్టేట్మెంట్స్. Which numbers are not terminating and non-terminating recurring decimals? వీటిని మనకి ఈ టెర్మినేటింగ్లో నాన్ టెర్మినేటింగ్లో ఏవైతే నెంబర్స్ ఉండవో వాటిని మనము ఇంటీజర్స్ అని పిలుస్తాము. ఓకేనా? which నెంబర్స్ అంటే ఇంటీజర్ నెంబర్స్ని మనము నాన్ టెర్మినేటింగ్లో కానీ టెర్మినేటింగ్లో లేని డెసిమల్స్ని మనము ఇంటీజర్స్ అని పిలుస్తాము. అవేంటిదంటే ఎగ్జాంపుల్ 3.1214195279 సో ఆన్. ఇలా కంటిన్యూగా
ఆన్సర్ వస్తూ ఉంటే దాన్ని ఇంటీజర్స్ అని పిలుస్తాము. ఆప్షన్ బి కూడా ఇచ్చాను 2.5. సో దీంట్లో ఇది కరెక్ట్ ఆన్సరు. 7th క్వశ్చన్. ఈ ఇంటీజర్స్ అనేవి దీస్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. దీన్ని మనం దేనితో డినోట్ చేస్తామంటే క్యూ బార్. ఎగ్జాంపుల్ √2, √3, √5 వీటిని మనము ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాము. పై వాల్యూ ఎంత? 22/7. ఈ అనేది కూడా ఇర్రేషనల్ నెంబర్ కిందకే వస్తుంది. ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ టెర్మినేటింగ్ నెంబర్స్ అండ్ నాన్ టెర్మినేటింగ్ నెంబర్స్ ఏవైతే అయి ఉండవో వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. రియల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఆల్ హోల్ నెంబర్స్, నేచురల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, నేచురల్ నెంబర్స్, ఇర్రేషనల్ ఇంటీజర్స్ వీటన్నిటిని కలిపి మనం రియల్ నెంబర్స్ అని పిలుస్తాము. 10th one. The numbers which are not in the form of p/q are called irrational numbers. p/q ఫామ్లో ఏవైతే లేవో వాటిని మనము ఇర్రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాము. r ఈజ్ ఈక్వల్ టు అంటే r అంటే రియల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు q యూనియన్ q బార్. ఇవి q కోషంట్ ఉండాలి. q1 అంటే మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, ఇది దేని డినోట్ చేస్తుంది అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అని. ఇది రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ మొత్తాన్ని కలిపి మనము రియల్ నెంబర్స్ అని పిలుస్తాము. ద ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్స్. మనము 16ని ఈ ఫ్యాక్టర్స్లలో రాయాలంటే దీన్ని మనం ఇట్లా డివైడ్ చేస్తాం. 2 8s are 16. 8ని మళ్ళీ మనం ఎలా డివైడ్ చేస్తాం? 2 4s are 8. 4ని మళ్ళీ 2 2s are 4. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం ఇది మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి ఆన్సర్ రావాలి. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. ఆన్సర్ వచ్చేసింది కదా. ఈ విధంగా మనం చేసే ప్రక్రియను మనం ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్స్ అంటారు. ఇదే థీరమ్ 1 ఈ లెసన్లో. ఎనీ కాంపోజిట్ నెంబర్ రిటర్న్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్ ఇన్ వన్ వే. ఎనీ కాంపోజిట్ నెంబర్ రిటర్న్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్ ఇన్ వన్ వే. దీన్ని మనం ఏం పిలుస్తామంటే ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్ అని పిలుస్తాము. నెక్స్ట్ హెచ్సిఎఫ్ నిన్న చెప్పుకున్నాం కదా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీంట్లో మనము ఎగ్జాంపుల్ 8 6 తీసుకుంటే 1 2 4 8 అంటే 8 అనేది 1 8s are 8, 2 4s are 8 వచ్చింది, 4 2s are 8 వచ్చింది, 8 1s are 8 అంటే ఈ 4 మల్టిపుల్స్ మనకి 8 గురించి వస్తాయి. 6 1s are 6. హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. 8 యొక్క మల్టిపుల్స్ ఏంటంటే 8 1s are 8, 2 4s are 8, 4 2s are 8, 8 1s are 8. 6 1 6s are 6, 2 3s are 6, 3 2s are 6, 6 1s are 6 అంటే ఇవి 6కి సంబంధించిన మల్టిపుల్స్, ఇది 8కి సంబంధించిన మల్టిపుల్స్. దీనికి క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. ఏ కామన్ ఫ్యాక్టర్స్. వీరన్నిట్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? 1 ఉంది, 2 ఉంది. దీంట్లో హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటిది? 2. ఇది 1 ఉంది, 2 ఉంది. దీంట్లో కూడా 1 2 మల్టిపుల్స్ ఉన్నాయి. దీంట్లో హైయెస్ట్గా మనం కామన్గా తీసుకునేవేంటి? 1 2 కదా. 1 2 తీసుకున్నప్పుడు దీంట్లో హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటిదంటే 2. దీన్ని మనం ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. ప్రోడక్ట్ ఆఫ్ ద లోయెస్ట్ పవర్ ఆఫ్ ద కామన్ ఫ్యాక్టర్. ప్రోడక్ట్ ఆఫ్ ద లోయెస్ట్ పవర్ అంటే పవర్ ఏంటి? స్క్వేర్ అట్లా ఆఫ్ ద కామన్ ఫ్యాక్టర్. ఎంత మనకి ఇక్కడ మామూలుగా మనం ఇట్లా చూసుకుంటే 4 తీసుకుంటే 2 2s are 4, 6 తీసుకుంటే 2 3s are 6. దీంట్లో 2 × 2 ఉంది, 2 × 3 ఉంది. కానీ వీటి కామన్గా ఉన్నది ఏంటి? కామన్గా ఉండాలి, లోయెస్ట్ పవర్ ఉండాలి. 2 అనేది లోయెస్ట్ కాబట్టి 2 2గా తీసుకున్నాం మనం. 2 అనేది ఇక్కడ లోయెస్ట్ కామన్ ఫ్యాక్టరు. ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్స్.
ఇక్కడ 3 తీసుకున్నాము. 3 మల్టిపుల్స్ ఏంటివి? 3, 6, 9, 12, 15, 18, 21, 24. 4 యొక్క మల్టిపుల్స్ అంటే 4 టేబుల్లో మనకు వచ్చేవి ప్రొడక్ట్స్ ఏంటివి అంటే 4, 8, 12, 16, 20, 24, 28. మరి దీంట్లో మనకి 3లో కానీ 4లో కానీ ఉన్న కామన్ ప్రొడక్ట్స్ ఏంటివి? 12, 24. మరి మనకి ఎల్సిఎంలో మనకి కావాల్సింది ఏంటిది? కామన్ మల్టిపుల్ ఉండాలి, లీస్ట్గా ఉండాలి. ఈ రెండిట్లో 12, 24లో లీస్ట్గా ఉన్నది ఏంటిది? 12. 12 అనేది లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎంని మళ్ళీ మనం ఇంకో విధంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద కామన్ ఫ్యాక్టర్. ద ప్రోడక్ట్ ఆఫ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద కామన్ ఫ్యాక్టర్. 2² × 3 ఇందాక మనం చేసాం కదా, 4 3s are 12. మళ్ళీ ఇక్కడ కూడా 12 అనేది వచ్చేసింది అనమాట. పైన ఇచ్చిన స్టేట్మెంట్ అన్ని కరెక్టే. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? LCM ఈజ్ ఈక్వల్ టు HCF, LCM ఈజ్ నాట్ ఈక్వల్ టు HCF, LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ B. ఇది మనం ఏది చేస్తే మనం తీసుకున్న దానికి కరెక్ట్ ప్రొడక్ట్స్ అనేది వస్తుంది అని అంటే C కరెక్ట్. LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ B. నెక్స్ట్ది, ఇఫ్ P ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ ఇట్ డివైడ్స్ A² by P, ద A by P ఈజ్ ఆల్సో డివైడ్స్. A² by P అనేది మనకి డివిజిబుల్ అయితే A by P అనేది కూడా డివిజిబుల్ అవుతుంది.